అందరికీ నమస్కారం. అద్వైతాభాష్యం ఛానల్కు స్వాగతం. ఇవాళ మనం ఉపనిషత్తుల నుండి మన ప్రయాణాన్ని కొనసాగించబోతున్నాం. ఉపనిషత్ అంటే మన మనస్సును పరమాత్మకు దగ్గరగా తీసుకువెళ్ళి కూర్చోబెట్టడం అని మనం చెప్పుకున్నాము. ఉపనిషత్తులు 108 ఉన్నాయి. 108లో అద్వైతానికి సంబంధించినవి 10 ఉండేవి. అవి ఏమిటంటే ఈశావాస్యము, కేన, కట, ప్రశ్న, ముండకము, మాండూక్యము, తైత్రేయము, ఐతరేయము, చాందోగ్యము, బృహదారణ్యకము. ఈ 10 ఉపనిషత్తులు ముందే ఉన్నాయి. తరువాత శంకరాచార్యులు 8వ శతాబ్దంలో వచ్చి మరో 2 ఉపనిషత్తులు జోడించి 12 ఉపనిషత్తులు చేశారు. అవి కైవల్యము, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు. ఇవన్నీ కలిపితే 12 ఉపనిషత్తులు. ఇప్పుడు మనం ఈశావాస్యం గురించి తెలుసుకుందాము. ఈశావాస్యము శుక్ల యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు. ఇందులో 18 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో మొదటిది ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిదః మాగృదః కస్య సిద్ధనం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంటే కనపడే ఈ దృశ్యమాన ప్రపంచమంతా కూడాను ఈశ్వర స్వరూపమే అంటున్నాడు. అంతా ఈశ్వర స్వరూపమే అయినప్పుడు సుఖదుఖాలు మనకు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ జగత్తు ఈశ్వర స్వరూపం అయినప్పటికీ దాన్ని మనం నామరూపాత్మకంగా చూస్తున్నాం. కానీ ఈశ్వరుడు నామరూపాలకు అతీతుడు. ఈశ్వర స్వరూపాన్ని గనుక మనం గుర్తించగలిగితే నామరూపాత్మకమైన ఈ జగత్తు మనకి సుఖదుఖాలను ఇవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈశ్వర స్వరూపం అంటే ఏంటి? తేన త్యక్తేన భుంజిదః అంటే అపంచీకృత భూత సూక్ష్మతత్వమే ఈశ్వరుడు. అనగా సమస్త జీవుల శరీరాలు పంచభూతాలతో తయారైనవి. ఈశ్వరుని శరీరము పంచభూతాలు పంచీకృతం చెందనటువంటి శరీరము. ఇది శరీరము కాదు, ఒక తత్వము. జీవులు చేసే సమస్త కర్మలకు సాక్షిభూతుడుగా ఉంటాడు. మాగృదః కస్య సిద్ధనం అంటే దేనియందు అపేక్ష చెందనివాడు, అంటే దేనియందు ఆసక్తి కోరిక లేనివాడు, దేనితోనూ సంబంధం లేనివాడు. ఈ ప్రపంచమంతా ఈశ్వర స్వరూపమే. ఎందుకంటే ఈ ప్రపంచమంతా ఆయన వ్యాప్తి చెంది ఉన్నాడు కాబట్టి. కానీ మనం నామరూపాత్మకంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము. అది మన పొరపాటు. నామ, రూప, క్రియ ఇవి 3 ఉన్నాయి. నామం అంటే మనస్సులో మనకు కలిగే భావాలు. రూపం అంటే బాహ్యంగా కనిపించేది, అంటే బయట మనకు కనిపించే పదార్థాలు. క్రియ అంటే ఈ రెండిటికి ఉన్న సంబంధం. నామం అంటే నామాలు, కొన్ని వందలు, వేలు, లక్షలు, కోట్లు ఉన్నాయి. మనసులో కలిగే భావాలు అన్నీ ఇన్ని అని చెప్పలేము. అలాగే నోటి నుండి వచ్చే మాటలు అన్నీ ఇన్ని అని చెప్పలేము. ఇంకా శరీరంతో చేసేవి అంటే ఇంకా అవి చెప్పలేనివి. అసంఖ్యాకంగా దొర్లుతూ ఉంటాయి. నామ రూప క్రియ రూపంగా జగత్తు విస్తరించి ఉంది. దీనిలోనే మనం జన్మించి జీవించి మరణిస్తున్నాము. అప్పుడు జగత్తులోనే మనం ఉన్నాము కనుక దీనితో సంబంధం తప్పనిసరి అయింది. ఇలా విస్తరించి ఉన్న జగత్తుతో మనం సంబంధం పెట్టుకున్నాము కనుకనే దీనికి జీవితం అని పేరు వచ్చింది. ఈ జగత్తు మనకు ఇలా కనిపిస్తుంటే మనకు సుఖం లేదు. ఎందుకంటే ఇది అనేకత్వానికి దారి తీస్తుంది. అప్పుడు మనకి అన్నీ డిఫరెంట్గా కనపడుతుంది. అలా డిఫరెంట్గా చూసే కొద్దీ మనకు భేద దృష్టి అవుతుంది. అంటే ప్రతిదీ కంపేర్ చేసి చూస్తాము. ఈ భేద దృష్టి సంసారానికి దారి తీస్తుంది. సంసారంలో చిక్కుకుంటే మనకు గతి మోక్షం లేదు. అందుకే వేదవ్యాసుడు మనకు ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడంటే నీవు ఈ జగత్తును నామరూప క్రియాత్మకంగా చూడకు, దీనిని ఈశ్వర దృష్టితో చూడు. ఈశ్వర భావం ఏకం, అది అనేకం కాదు. నామరూపాత్మకమైన దృష్టిని వదిలేసి ఎప్పుడైతే ఈశ్వర దృష్టితో ఈ జగత్తును చూడడం మొదలు పెడతావో అప్పుడు నువ్వు ఈ సంసార బంధాల్లో నుండి బయటపడతావు. అప్పుడు మాగృదః అంటే ఇది నాకు కావాలి, ఇది నేను పొందాలి అనే చాపల్యం కూడా నీకు ఉండదు. కోరిక అనేది ఎప్పుడు వస్తుంది అంటే నీకు భిన్నమైనదేదో ఉంది అనే భావం కలిగినప్పుడే, అంటే నీకు డిఫరెంట్గా ఏదో ఉందనే థాట్ నీకు వచ్చినప్పుడే కోరిక వస్తుంది. నీకు భిన్నంగా ఏదీ లేదు, అంతా ఈశ్వర స్వరూపమే.
కనుక అనేకత్వమే లేదు గనుక, అంటే డిఫరెంట్గా కనపడేది ఉండదు గనుక అప్పుడు ఎలాంటి చాపల్యము లేదా కోరిక ఉండదు. ఎందుకంటే కస్య సిద్ధనం, ఇదంతా ఎవరిదంటే అంతా నీదే, నీ సంపదే. అందువల్ల నీది నీవు కోరడంలో అర్థం లేదు. నీకు భిన్నమైనది ఏదైనా ఉంటే అది నీ దగ్గర ఉంచుకుంటే బాగుంటుంది అని నువ్వు అనుకుంటావు. కానీ ఇదంతా నీ స్వరూపమే అయినప్పుడు నీవు కోరవలసింది ఏముంది? కనుక కోరికలు అనేవి వాటంతట అవే నశిస్తాయి. ఇది ఈశావాస్యం యొక్క మొదటి శ్లోకానికి అర్థం. ఇప్పుడు రెండవ శ్లోకం. కుర్వన్నేవేహ కర్మాణి జీజీవిషేచ్చతగం సమః ఏవం త్వయి నాణ్యతేతోస్తినః కర్మ లిప్యతే నరే. ఈ ప్రపంచంలో తప్పనిసరిగా చేయవలసిన వేదోక్తమైన కర్మలు చేయాలి అని శాస్త్రం చెప్తుంది. ఏమిటంటే జీజీవిషేత్ అనగా జీవించడం కోసం అగ్నిహోత్రాది కర్మలను చేయమని చెబుతుంది. నిత్య నైమిత్తికాది కామ్య కర్మలను జీవితాంతం జీవించడం కోసం చేయమంటుంది. వీటినే మనోవాక్కాయ కర్మలు అని కూడా అంటారు. అనగా త్రికర్మలతో చేసేది ప్రతిదీ కర్మే అవుతుంది. మనము కర్మ చేయకుండా కూర్చోలేము కదా. అందుకనే ఒకటి సహజ కర్మలు, రెండు ఉపాకర్మ. వీటినే నిత్య నైమిత్తిక కామ్య కర్మలని చెబుతుంది. వీటినే శాస్త్రకర్మలని కూడా అంటారు. కర్మలు చేస్తూనే బ్రతుకు అని ఒక పక్క చెబుతూనే ఈశ్వర భావాన్ని వదిలేయకు అని చెబుతుంది శాస్త్రం. కామ్యకర్మలతో సతమతమయ్యే మనకు ఈశ్వర భావం ఎక్కడుంటుంది? ఇంకొక పక్క ఈశ్వర భావంతో పని చేయమని చెప్తున్నారు. నిత్య నైమిత్తిక కామ్యకర్మలు వచ్చి పడితే ఇంకెక్కడ ఈశ్వర భావం? ఈశ్వర భావంతో కర్మలు చేసేటువంటి అవకాశం మనకు దొరకదు. ఈశ్వరుడు ఆత్మరూపంగా సర్వ జగత్తును వ్యాపించి ఉన్నప్పుడు ఈశ్వర స్పృహ లేకుండా నీవు సత్కర్మలు ఆచరించలేవు. ఈశ్వరుడు అంటే ఎవరనుకున్నావు? ఈశ్వరుడు అంటే ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అన్నారు కదా. అంటే ఈశ్వరుడు సర్వవ్యాపియే కాదు, సర్వజీవుల హృదయాంతరాలలో స్థితుడై ఉన్నాడు. అందువల్ల శాస్త్రకర్మల వల్ల మనకు లభించే సుఖ దుఃఖ సంఘాతమైన స్వర్గ నరక అనుభవానికి రాకుండా ఉండాలంటే ఈశ్వర స్పృహతో ఈశ్వర భావంతో మనం కర్మలు చేస్తే కర్మ ఫలితం మనకు అంటకుండా ఉంటుంది. ఇది రెండవ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాము. అంతేగాక ఈశ్వరార్పణ బుద్ధితో జీవితాంతం కర్మలు చేయమని మనకు ఈ రెండవ శ్లోకం చెబుతుంది. ఇంకా 3-4 శ్లోకాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.